వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో విని వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. రావణుడితో సీత పరిణయం పార్ట్ 21. కానీ అప్పటికే ఆశ్రిత తన చేతిలో ఉన్న పేపర్ని విజయ్ చేతిలోకి ఇచ్చింది. అతడు ఆ పేపర్పై అంటించిన స్టిక్కర్ని పీకేస్తాడు. అప్పటికే అతడు చేస్తుంది చూసి నిర్మలాదేవి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏం చేస్తున్నారు మీరు అంటూ భయంగా అడిగింది. ఆశ్రిత నవ్వుతూనే ఆయాసం వస్తూ ఉంటే టేబుల్పై ఉన్న వాటర్ గ్లాస్ను అందుకొని వాటర్ తాగి నిమ్మతించి అప్పటికి కూడా నవ్వు ఆగక, నువ్వు పెద్ద తోపు తురుము అనుకుంటున్నావు కదా. ముఖ్యంగా నీ వెనక ఉన్న వాళ్ళు అంతా నువ్వు చెప్పిన మాట వింటారు అనుకున్నావు కదా. కానీ అక్కడ ఉంది నా మొగుడు. ఎలా మర్చిపోయావు? హర్ష గురించి అందరికన్నా నీకు బాగా తెలుసు కదా. అంత ఈజీగా ఎలా మర్చిపోయావు అని అంది ఆశ్రిత పొగరుగా కళ్ళు ఎగరేస్తూ. నిర్మలాదేవి ఏం చేశావే అంటూ ఆమె మీదికి రాబోయింది. కానీ అజయ్ ఆమెకు అడ్డుగోడలా నిలబడి, మా వదినపై చెయ్యి పడితే ఆ చెయ్యి విరిచేస్తాను. నీకు బాగా తెలుసు. ముందే ఆడవాళ్ళని కొట్టడానికి ఆడ మగ అని తేడా చూసే రకాన్ని కాదు అని అన్నాడు అతడు. నిర్మలాదేవి ఉక్రోషంగా, ఒసే ఆశ్రిత, నువ్వు వీళ్ళని చూసుకొనే కదా ఇంత విర్రవీగుతున్నావు. అదే వీళ్ళు నిన్ను మోసం చేస్తారు చూడు అంటూ, అయినా ఎప్పుడో కాదే, ఇప్పుడే నిన్ను వదలను అంటూ ఆమె చీర కొంగులో దాచిన కత్తిని తీసి ఆశ్రిత మీదికి దాడి చేయడానికి వెళ్ళింది. కానీ ఇది ఇలా జరుగుతున్నప్పుడే జనార్దన్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కానీ నిర్మలాదేవి అంతటితో ఆగలేదు. కోపంగా అక్కడి నుంచి బయటికి బరాబరా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆశ్రితకు ఆమె అలా వెళ్ళటం ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తూ ఉంటే ఆలోచించడం మొదలుపెట్టింది. కానీ అజయ్, ఏమైంది వదినా, ఎందుకలా టెన్షన్ పడుతూ ఉన్నారు అన్నాడు. దానికి ఆమె, అజు నీకు తెలియదు, తను చాలా డేంజరస్. నేను ఆవిడలోని మరో కోణాన్ని నాన్న ఎప్పుడైతే మా నుంచి దూరం అయ్యాడో అప్పుడే తెలుసుకున్నా. అది పాము కన్నా చాలా విషాన్ని చిమ్ముతుంది. పామైనా ఒకసారి ఆలోచించు కాటు వేయడానికి ఆలోచిస్తుందేమో, కానీ ఇది అలా కాదు, విషాన్ని కక్కుతూనే ఉంటుంది అని భయంగా చెప్పింది. ఆశ్రిత మాటలకు వాళ్ళకు కూడా ఆలోచించారు. అప్పుడు హర్ష నుంచి మెసేజ్ వచ్చింది. వీళ్లకు కమ్ బ్యాక్ అంటూ వచ్చిన ఆ మెసేజ్ చూసి అజయ్, విజయ్ ఇద్దరు, వదిన మనం వెళ్ళాలి, అన్నయ్య మెసేజ్ చేశాడు అనడంతో, ఎందుకో తెలియదు వాళ్ళకు కూడా అక్కడ ఉండడం సేఫ్ కాదు అనిపించింది. ఆశ్రిత వెళ్ళే ముందు అంకుల్ అంటూ తన నాన్న ఫ్రెండ్ అయిన సుందరం గారి దగ్గరికి వెళ్ళి, సుధాకర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ను, అంకుల్ మీరు ఇన్ని రోజులు ఈ ఆఫీస్ని కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చారు. ఇక మీదట కూడా నాన్న కానీ నేను కానీ ఈ బాధ్యతలు కూర్చునేంత వరకు మీరు కొద్ది రోజులు ఆఫీస్ని చూసుకోగలరా అని అడిగింది. దాంతో ఆయన, అయ్యో తల్లి, ఏం పర్లేదమ్మా, కొద్ది రోజులే కదా, నేను చూసుకుంటాను, మీరు వచ్చేంత వరకు. అలాగే నువ్వు జాగ్రత్త తల్లి అన్నాడు ఆయన. ఆయన కొంచెం బాధగా, ఆశ్రిత సరే అంకుల్ మేం వెళ్ళాలి అంటూ అక్కడి నుంచి ముగ్గురు బయటికి బయలుదేరారు. అలా వాళ్ళు ఎప్పుడైతే కంపెనీని దాటి బయటికి అడుగు పెట్టారో, ఎక్కడి నుంచి వచ్చాయో దాదాపు 5 కార్లు వరుసగా వచ్చి వాళ్ళను చుట్టేసి రౌండప్ చేశాయి. అజయ్ విజయ్ ఇద్దరు అలర్ట్ అవుతూ వాళ్ళ బ్యాక్ పాకెట్లో ఉన్న గన్ తీసి ఎదురుగా తిరుగుతున్న కార్స్ వైపు ఏం చేశారు ఇద్దరు. కానీ ఆశ్రిత భయపడుతూ కనిపించేసరికి వాళ్ళకు కూడా ఒక నిమిషం ఏం అర్థం కాలేదు.
వాళ్ళ ఎస్టిమేషన్ మొదటిసారి రాంగ్ అయ్యింది. ఆశ్రితను అంత ధైర్యం చేసి నిర్మలాదేవి టచ్ చెయ్యలేదు అని వాళ్ళనుకున్నారు. కానీ అదే రాంగ్ అయ్యింది. ఆశ్రిత దగ్గరికి ఇంతమంది వచ్చారు అంటేనే అది నిర్మలాదేవి పని అని వాళ్లకు అనిపించలేదు. ఎందుకంటే దాని దగ్గర ఇప్పుడు మనీ లేదు చేతిలో, అలాగే పవర్ కూడా లేదు కాబట్టి తను కూడా ఇలా చేసేంత ధైర్యం చెయ్యదు. మరి ఎవరు వీళ్ళంతా అని ఆలోచిస్తున్న టైంలోనే ఇక్కడ హర్ష నిమ్మిని కళ్ళు మూసుకోమని ఆల్రెడీ కొందరిని మట్టి కల్పించి మిగతా వాళ్ళ వైపు చూస్తూ అహూస వాడికి చెప్పండి, ఈ హర్ష వాడిని వెతుక్కుని రానవసరం లేదు, వాడే నన్ను నా దాకా రావాలి, వాడు ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నాడు అన్నాడు హర్ష నిప్పులు కురిపించే కళ్ళతో. అప్పుడు వాళ్ళకు మెల్లగా అంతసేపు ఆమె గొంతు మీద ఉన్న కత్తిని తీసి అందరూ ఒకటేసారి అతడి పైకి వెళ్ళారు. కానీ హర్ష ఎక్కడైతే నిల్చుని ఉన్నాడో ఆ ప్లేస్ నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. ఎందుకంటే సముద్రాన్ని ఎదిరించే వాడికి అక్కడున్న పిల్ల కాలువ ఎంత చెప్పండి. అలా ఉప్పెనలా వాళ్ళను ముంచేశాడు. ఎంత క్రూరంగా ఆ కత్తితో నరికేశాడు అంటే వాళ్ళ కాళ్ళు చేతులు అన్నీ కింద పడ్డాయి. అవి ఎవరివో కనుక్కోవడానికి వాటిపై ఉన్న ఆనవాళ్ళు కూడా లేనంత దారుణంగా రక్తంతో తడిచిపోయాయి. చావు కూడా భయం వేసేంత భయంకరమైన చావుని వాళ్లకు ఇచ్చాడు హర్ష. ఒక్క నిమిషంలోనే కత్తి దాయలేదు, కత్తి దూయలేదు అన్నట్టే కత్తిని వాడి చంపేశాడు. అసలు హర్ష కనీసం అక్కడ అంత రక్తపాతం జరిగినా అతడు చలించలేదు. అతని మొహంలో అదే క్రూరమైన ఎక్స్ప్రెషన్. ఎవరైనా చూస్తే ఇట్టే భయపడిపోతారు. అప్పుడే హర్ష భయపడుతూ వణుకుతూ కళ్ళు మూసుకొని నిలబడి ఉన్న నిమ్మి దగ్గరకు వెళ్ళి, ప్రామిస్ చేశా కదా నీకేం కానివ్వనని, అలాంటిది నువ్వు భయపడొచ్చా అన్నాడు. ఆమెను కళ్ళు తెరవద్దు అని చెప్పే ఆ తర్వాత నిమ్మిని ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడ నందు అంతా క్లియర్ చేయించి ఇంట్లోకి వచ్చాడు. హర్ష నిమ్మిని సోఫాలో కూర్చోబెట్టి అతడు వెళ్ళి అతడి చేతులకు అంటిన రక్తాన్ని కడుక్కొని వచ్చి ఆమె కోసం నీళ్లు తెచ్చి తాగరా అన్నాడు. భయపడుతూనే హర్ష వైపు చూసి, వాళ్ళు నన్ను కొట్టారు బావా అంది ఏడుస్తూ వెక్కిళ్ళు పెడుతూ. అతడు, ఏం కాదు, నేనున్నా కదా, నా మీద నమ్మకం లేదా చెప్పు, కాపాడుతాను అని అతడు చెప్పేసరికి ఆమె ఏడుస్తూనే, అవును మీరు సూపర్ మ్యాన్, అయినా కాపాడటానికి వచ్చారు అంటూ అంత ఏడుపులోనూ ఒక స్వచ్ఛమైన నవ్వుతో ఆ నీళ్లను తాగి అతడి వైపు చూసింది. అతడు సాధ్యమైనంత వరకు ఆమె దగ్గర చాలా సాఫ్ట్గా ఉండటానికే ట్రై చేస్తున్నాడు. అప్పుడే నందు ఇంట్లోకి వచ్చి, హర్ష ఇట్స్ ఎమర్జెన్సీ అన్నాడు. హర్ష నందు వైపు ఏంటి అన్నట్టు, అది ఏంటంటే ఆ అహూస వాడు ఆశ్రిత వాళ్ళ కంపెనీ దగ్గర నిఘా పెట్టాడు ఆశ్రితను కిడ్నాప్ చేయడానికి అని అతడు చెప్పేసరికి హర్ష పిడికిలి బిగుసుకుంది. అతడి ఈగో ఎక్కడ దెబ్బ తినకూడదో, ఎక్కడ అతడి సహనానికి కూడా ఓర్పు లేకుండా పోతుందో అదే అతడు వీక్ పాయింట్ అని అతడి వీక్ పాయింట్ని టచ్ చేశాడు ఆ అహూస. దాంతో అతడు కోపంగా అతడి పిడికిలి బిగిస్తూ విజయ్కి మెసేజ్ పెట్టాడు. అలాగే నందు, మనం అక్కడికి వెళ్దాం అని హర్ష చెప్పేసరికి మరి నిమ్మి అన్నాడు. నందు, హర్ష తను కూడా మనతోనే వస్తుంది అన్నాడు. దాంతో ముగ్గురు బయలుదేరారు. వచ్చే దారిలో వాళ్ళకు కూడా మెసేజ్ పెట్టాడు హర్ష. ఇక్కడ అచ్చు విజ్జు ఇద్దరు గన్స్ తీశారు. కానీ ఆశ్రిత చెయ్యి పట్టి ఆపేసింది. వద్దు, ప్రాణం చాలా చాలా విలువైనది అంటూ వారించింది. విజ్జు అచ్చు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అన్నయ్య, ఇందుకేనారా
వదినకి చాలా వరకు అన్నయ్య ఒరిజినాలిటీని దాస్తున్నది అనుకున్నారు మనసులోనే. అప్పుడే ఆశ్రిత మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంది, కొంచెం భయపడుతూనే. కానీ అచ్చు విచు వాళ్ళిద్దరికీ పారిపోవడం అనే పదం కూడా నచ్చదు. ఎందుకంటే ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు, చాలా చురుకైన వాళ్ళు, ఎవరికి భయపడని వాళ్ళు. అందుకోసమనే ఆలోచిస్తూ ఉన్నారు ఇద్దరు. అదే సమయంలో కార్స్లో నుంచి ఒకడు కిందికి దిగాడు. వాడి చేతిలో ఒక మూరెడు పొడవు ఉన్న గన్ ఉంది. ఆశ్రితను, వదిన మీరు టెన్షన్ పడకండి, అలాగే మనం ఇప్పుడు కనుక గన్ యూజ్ చేయకపోతే మనం తప్పించుకోలేము అంటూ, పైగా వస్తున్నవాడు చాలా డేంజర్గా కనిపిస్తున్నాడు అన్నాడు. కాబట్టి మీరు కొద్దిసేపు సైలెంట్గా ఉండండి అంటూ చెప్పి అచ్చు విచ్చు వాళ్ళు ఒక కార్ వెనక్కి ఎలాగో తప్పించుకొని ఆశ్రితతో కలిసి వెళ్ళారు ముగ్గురు. అప్పుడే ఇందాక వాడి చేతిలో ఉన్న గన్ ఉంది కదా, వాడు ఈ కార్ వైపు షూట్ చేయబోయాడు. ఎందుకంటే వాడు ఆశ్రితాని చంపడానికే వచ్చాడు కాబట్టి. ఇక ఇక్కడ హర్ష ఒకవైపు అతడు కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూనే ఆలోచిస్తున్నాడు హర్ష. అతడి మైండ్ పరిపరి విధాల ఆలోచించడం మొదలుపెట్టింది. అతడే కొన్ని వేల సార్లు అతడే తిట్టుకున్నాడు, అతడిని అతడే నిందించుకున్నాడు, దూషించుకున్నాడు. ఆమెకి ఏదైనా జరుగుతుంది అనే ఊహకు కూడా ఊపిరి ఆడడం లేదు హర్షకు. నందు అతడు కార్ నడిపే వేగానికి నందుకి కొంచెం భయపడ్డాడు. ఇక నిమ్మి పాపకు మాత్రం కదలకుండా రెండు వైపులా సీట్ బెల్ట్ వేశారు. దాంతో భయం వేస్తున్న బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది. ఇక ఇక్కడ గన్స్తో వాళ్ళు అటాక్ చేస్తూ, వీళ్ళు దాదాపు 50 మంది ఉన్నారు అనే పొగరుతో కార్ దిగారు. కానీ అజయ్ విజయ్ వాళ్ళను చాలా వరకు గన్స్తోనే లేపేశారు. కానీ మిగిలిన వాళ్ళు కొద్దిమంది అజ్జు వాళ్ళ గన్స్లో బుల్లెట్స్ అయిపోయేదాకా చూసి, ఆ తర్వాత అప్పటికి ఇంకా 30 మంది ఉండేసరికి తలా ఒక దిక్కున అటాక్ చేయడం మొదలుపెట్టారు. దాంతో మన వాళ్ళు దేనిలోనూ ఎవరికీ తీసిపోరు కదా, కాబట్టి వాళ్ళకు అన్ని రకాల మార్షల్ ఆర్ట్స్ వచ్చు కాబట్టి, దాంతో వచ్చిన వాళ్ళు వీళ్ళను తక్కువ అంచనా వేశారు. అజ్జుని విజ్జుని ముందుకు అడుగు వేసిన వాళ్ళను వేసినట్టే కొడుతూ ఉన్నారు. అప్పుడే హర్ష కార్ కూడా వచ్చి ఆగింది. హర్ష వేగంగా కార్ దిగి అతడు ఆశ్రిత వాళ్ళు ఉన్న వైపుకు వచ్చాడు. అక్కడ తన తమ్ముళ్ళు ఇద్దరు ఆమె చెరువు వైపు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు. 30 మంది అనుకున్న వాళ్ళు అప్పటికే 40 మంది అయ్యారు. ఆశ్రిత మన వాళ్ళు కొట్టడం చూసి పాప కొంచెం దడుచుకొని వాళ్ళు చాలా బ్రూటల్గా కొడుతున్నారు. దాంతో ఆశ్రితకు భయం వేసింది అచ్చు విజయ్ని చూసి. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మన కథ మీకు నచ్చితే తప్పకుండా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా కానీ కావడం లేదు గొంతు నొప్పి వల్ల.